డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గం జనసేవా సంఘం ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కరణం సూరిబాబు గారు పిఠాపురంలో ఘనంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. అనంతరం బాణసంచాను కాల్చి విజేతలకు బహుమతులు అందించారు. మంది పార్టిసిపేట్ చేశారు. ఇందులోనే ప్రతి ఒక్కరు కూడా కామన్ గిఫ్ట్గా అందరికీ ఇచ్చాము. అయ్యే కాకుండా 9 పొట్టు చీరలు, 6 చీరలు ఉప్పడ పొట్టు, 3 మంగళగిరి పొట్టు అందజేయడం జరిగిందండి. అదే కాకుండా సిల్వరు 20,000 రూపాయలు విలువ చేసే ఫస్ట్ గిఫ్ట్ కందాదేవి గారండి. రెండో గిఫ్ట్ పెంకే జయలక్ష్మి గారండి. 3 గండి భారతి గారు. ఈ 3 ప్రైజులు సిల్వర్ గిఫ్ట్ ఇవ్వడం. సిల్వర్ గిఫ్ట్ వెండి వస్తువులు ఇవ్వడం జరిగిందండి. ఇవి అంటే ఫస్ట్ది వచ్చేసి దేవుడి పూజ చేసే అదే ఫోన్ చేసే పళ్ళం అండి, దేవుడి పూజ చేసేది. తర్వాత రెండోది సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ పూజ పుష్పం అండి. మూడోది వచ్చేసి కుంకుమ పన్ను అండి. సుమారు 185 మంది పాల్గొన్నారు. ప్రతి మహిళకి, ప్రతి అక్క చెల్లికి, అమ్మమ్మలకి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ మాకు టైము లాంగ్ అదే 2 గంటలు స్టార్ట్ అయ్యి పాపం 10 అయినా కానీ అలా ఉండి లైన్లో ఉండి అలా ముగ్గు వేసి వాతావరణం కూడా మాకు దేవుడితో అందరూ సహకరించింది. ఆ దేవుడు కరుణించాడు. అంతా శుభంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వీర మహిళలందరికీ కూడా మా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు నా తరపుని కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ప్రెసిడెంట్ గారు రాష్ట్రానికే కాదు 2 రాష్ట్రాలకే కాదు దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు. అలాంటి ముగ్గురి ఆనిముత్యాలు ఇచ్చిన తల్లికి మనం ఏ విధంగా రుణం తీర్చుకోవాలని నాలో నేనే అనుకుని ఈ కొనిదెల వెంకటరావు గారు, శ్రీమతి అంజనాదేవి గారు వాళ్ళ పేర్ల మీద ఈ ట్రస్ట్ పెట్టడం జరిగిందండి. ట్రస్ట్ పెట్టి ఈ ట్రస్ట్ ద్వారా బ్లడ్ క్యాంప్ రోజుకి 200 మంది భోజనాలు, అలాగే ఏ కార్యక్రమం వచ్చినా భోజనాలే కాకుండా మజ్జిగి 360 రోజులు వాటర్ అవైలబుల్గా చేస్తున్నామండి. అలా మెడికల్ క్యాంపులని, బ్లడ్ డొనేషన్ అని ఇలాంటి కార్యక్రమాలు ముందు చేసాము ఆల్రెడీ. ఇంకా చాలా చేయవలసింది కొంత చేసాం, చేయవలసింది ఇంకా చాలా ఉంది. ఈ ట్రస్ట్ని ఉన్న సంవత్సరాలు నా పిల్లలకు కూడా ఈ ట్రస్ట్ని నేను అప్పచెప్పి లాంగ్ టైము సార్కి దేశానికి ఉపయోగపడ్డారు. నేను సార్ కుటుంబానికి, నేను వాళ్ళ తల్లిదండ్రులకి నేను ఈ సేవ చేసుకుని అమ్మవారి ఆ అమ్మది పాదాలు నేను తాకి ఆవిడకి దాన్ని నమస్కారం పెట్టుకోవడం జరిగింది. ఆ కృతజ్ఞతతో ఆవిడిచ్చిన ఈ ఆ పవర్ తోటి ఎంతకాలమైనా సరే నా వ్యాపారాలు బాగుండి, ఆ సార్ చేసే పుణ్యం నా వ్యాపారంలో బాగుండి సగభాగం ఈ ట్రస్ట్కి ఖర్చు పెడతాను. అలాగే లేని వాళ్ళకి ఏ కార్యక్రమం జరిగినా, ఏ శుభకార్యమైనా అశుభకార్యమైనా నేను వెళ్ళి నా ట్రస్ట్ ద్వారా సహకరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానండి.
జనవాహిని అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పిఠాపురం శాసనసభ్యుడి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత సంవత్సరం వస్తుంది. ఈ రోజుకి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిపి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం అయినా సరే మనకి జగన్ పీడిత పరిపాలన పోయి సంవత్సరం అయింది, అలాగే మన సుపరిపాలన వచ్చే సంవత్సరం అయింది. ఈ సందర్భంగా మా ప్రెసిడెంట్ గారు ఆదేశాల మేరకు పిఠాపురంలో కానీ మా స్టేట్ అంతా కూడా ఒకటే వాయిస్ పంపారు. ఆయన ఒక మహిళలకు ముగ్గులు రంగవల్లిలా చేసుకుంటూ ముగ్గులు పోటీ చేసుకుంటూ సాయంత్రం ఇంటికి దీపాలు వెలిగించి ఒక విప్లవాత్మిక తీసుకొచ్చే సంవత్సరంలో కూడా ఒక మహిళను అవనండి, యూత్ అవనివ్వండి, ప్రతి జనసైనికుడు ప్రతి ఒక్కరికి కూడా కాన్సెప్ట్ అయింది. ఇదే రోజున కూడా ఒక కార్యక్రమం మొదలుపెట్టారు. ఏంటంటే వెన్నుపోటు కార్యక్రమం అని ఒక వైసీపీ వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళకి సిగ్గు లేకుండా చెప్తున్నారు ఎన్నుపోటు పొడిచారన్నారు. ఈ ఎన్నుపోటు కాదు, 3,000 మంది ప్రజానికి సంతృప్తితో ఒక ఎన్నుపోటు దాన్ని కాకుండా ఒక వెన్నుపోటు దాన్ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి అధికారం చెప్పారు. వాళ్ళు చేస్తుంటే ఈవేళ ఎన్నుపోటు దినంగా కూడా వాళ్ళు చేయడం చాలా అసభ్యత ఉంది. అంటే పిఠాపురం ఉప్పర్ బస్ స్టాండ్లో కూడా చూశారు. వాళ్ళకి సిగ్గు లేకుండా చేసిన పనే సిగ్గు లేదు, మళ్ళీ వెన్నుపోటుని పెట్టడం చాలా తప్పు విషయం. ఇదే రోజు చేస్తాం. మా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం అయిన తర్వాత మా అదృష్టంగా భావిస్తూ ఆయన తెలియకుండానే 100 కోట్లు ఏ విషయంలోనైనా సరే, ఒక వ్యవసాయం అవనివ్వండి, ఒక వైద్యం అవనివ్వండి, ఒక విద్య అవనివ్వండి, ఒక రైల్వే క్రాసింగ్ ఇదే అవనివ్వండి, ప్రతిదీ కూడా 12 నెలల్లో కూడా 100 కోట్ల వరకు తెచ్చి గ్రాంట్ చేశారు. పిఠాపురంలో దృష్టి కూడా ఆయన 100% ఇక్కడే పెట్టారు. ప్రతి ఒక్కరంటే పవన్ కళ్యాణ్ రావట్లేదు, ఏమి చేయట్లేదు అనుకున్నారు. ప్రతిరోజు కూడా ఆయన సాయంత్రం పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుంది మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్ ప్రకారం కూడా ఆయన ఏం చేయాలనేది డిసైడ్ అవుతున్నారు. జై జనసేన. మొదటి పేరు పడాల దేవి గారు స్టేజ్ మీదకి వచ్చి ఫోటో తీసుకున్నా, చీర తీసుకోండమ్మా. మూడో పేరు పడాల సునీత గారు. మహిళలందరికీ కూడా స్నాక్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. పలహారం సేకరించి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 5వ పేరు సమ్మెట గంగాభవాని గారు. 5వ పేరు సమ్మెట గంగాభవాని గారు. దాసం వీర వెంకటలక్ష్మి గారు 6వ పేరు. 7 తొట్టి దుర్గాలక్ష్మి గారు. 8 కేతినేని సూర్యకుమారి గారు. దుర్గాలక్ష్మి గారు 7వ నెంబరు. 8వ నెంబర్ కేతినేని సూర్యకుమారి గారు. 9 కె శ్రీదుర్గ గారు. 9 కె శ్రీదుర్గ గారు. 10వ పేరు ఏ రమలి గారు. 11 మాదేపల్లి బాణి గారు. బహుమతులు తీసుకున్న వారు అందరికీ స్నాక్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. స్నాక్స్ కూడా తీసుకుని వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. 13 యాళ్ళ వరలక్ష్మి గారు. 14 కందా భవానీ గారు. 15 టి అపర్ణ గారు. 17 డి అపర్ణ గారు. 16 ఏ సంగీత గారు. 14 కందా భవానీ గారు. 16 ఏ సంగీత గారు. 16 ఏ సంగీత గారు. 17 పెంకే మంగాదేవ్ గారు. 17 పెంకే మంగాదేవ్ గారు. అమ్మా వెనకాల నుంచి వచ్చే వాళ్ళకి సైడ్ ఇవ్వండి. 18 చింతాకుల వీరలక్ష్మి గారు. 19 తుఫా రమ్య గారు. 20 ఆలం శ్రీలత గారు. 20 ఆలం శ్రీలత గారు.
19 దువ్వ రమ్య గారు, 21 కాకిలేటి వెంకటగుర్తి గారు, 22 కూనిశెట్టి లక్ష్మి గారు. 130 పేర్లండి. అందరూ ఓపిక ఉండాలి. ఒక పావుగంట. 25 పేర్ల అనంతరం మొదటి విభాగంలో మొదటి బహుమతి పేరు అనౌన్స్ చేయడం జరుగుతుంది. 24 బి కుమారి గారు, 25 బి ప్రవళిక గారు. ఏదైతే జనసేవా సంఘం తరఫున ఈ రోజు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మొదటి విభాగానికి సంబంధించి ప్రైజ్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ప్రైజ్ అనౌన్స్ చేసిన వారు ఏదైతే ఉత్సాహంగా అందరూ కూడా చప్పట్లు కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇందులో కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా విజేతలు అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. వివిధ వార్డుల నుండి వచ్చి పెద్ద ఎత్తున మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. నిష్పక్షపాతంగా ఈ యొక్క జడ్జిమెంట్ అనేది జరిగింది. మొదటి విభాగంలో 89వ ముగ్గు కానీ మొదటి బహుమతి ఉంది. 89వ పేరు కందాదేవి గారు. అమ్మా ఈవిడి మీరు చూసే ఉంటారు. ఈ ముగ్గు 89వ ముగ్గు ఇక్కడ దగ్గరలోనే ఉంది. ఇందులో ఏదైతే మనం అనుకున్నట్టుగా రైతులు మరియు మన జవాన్లకు సంబంధించిన కాన్సెప్ట్ లో మంచి కాన్సెప్ట్ తో కూడిన ముగ్గుకి మొదటి బహుమతి 20,000 రూపాయలు విలువ చేసే వెండి కంచం జనసేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కర్ణ సూర్యబాబు గారి చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. 89వ పేరు కందాదేవి గారు వచ్చి ఆ యొక్క బహుమానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నామండి. కందాదేవి గారికి జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు కర్ణ సూర్యబాబు గారు, అమ్మాయి శృతి గారు మరియు ఇతర జనసేన నాయకులు వీర మహిళలందరూ తమ యొక్క బహుమానాన్ని అందజేస్తున్నారు. 20,000 రూపాయలు వెండి కంచం చేసేది ఇవ్వడం జరుగుతుంది. మొదటి బహుమతి కమలాదేవి గారు 28వ పేరు జి నాగలక్ష్మి గారు కామన్ గిఫ్ట్. 29 ఎస్ మణి గారు. 30 పేరు మంత్రి శుభలక్ష్మి గారు. 31 ఎస్ అనంతలక్ష్మి గారు. 32 నంబారు జోష్ణ గారు. 33 అల్లు కుసుమాంజలి గారు. 31 అనంతలక్ష్మి గారు. 32 జోష్ణ గారు. 33 అల్లు కుసుమాంజలి గారు. 34 కృష్ణప్రియ గారు. 35 పి ప్రమోక్ష గారు. 36 సత్యవేణి గారు. 37 కోసూరు వరలక్ష్మి గారు. 38 వై కనక మహాలక్ష్మి గారు. 39 వై లావణ్య గారు. 40 వై చిన్ను గారు. 40 వేదిక మీదకి వచ్చి మొదటి విభాగం రైతులు మరియు సైనికులకు సంబంధించి వెండి ఆభరణం ఇవ్వడం జరుగుతుందండి. వెండి పుష్పగుచ్చు 10,000 రూపాయల విలువ గల వెండి పుష్పగుచ్చు అండి. టెంకే జయలక్ష్మి గారు 12వ ముఖ్యండి. మొదటి విభాగంలో 2వ ప్రైజ్ అండి. ఇది మొదటి విభాగంలో 2వ ప్రైజ్ టెంకే జయలక్ష్మి గారికి అండి. వెండి పుష్పగుచ్చం 10,000 రూపాయలు విలువ చేసే వెండి వస్తువు ఇవ్వడం జరిగిందండి. 59వ నంబరు పేరు గండి భారతి గారు. రైతులు మరియు జవాన్లు అనే కాన్సెప్ట్ తో సంబంధించి 3 పేర్లు 3 బహుమతులు అందజేయడం జరిగింది. చూడండి 41 కామన్ గిఫ్ట్ అండి ఉమా నాగలక్ష్మి గారు. ఓకే 41 ఉమా నాగలక్ష్మి గారండి.
42 పిల్లాదేవి గారు, 42 పిల్లాదేవి గారు, 43 వాడపల్లి దివ్య గారు, 43 వాడపల్లి దివ్య గారు, 44 ఎస్ సూర్యచంద్ర ప్రశాంతి గారు, కామన్ గిఫ్ట్ అండి. 44 ఎస్ సూర్యచంద్ర ప్రశాంతి గారు, 45 సిహెచ్ లక్ష్మి గారు, 46 కుసుమ ఉత్తుత్తి కుసుమ గారు, సిహెచ్ లక్ష్మి గారు 45 రావాలండి. 46 ఉత్తుత్తి కుసుమ, 47 పి లక్ష్మి గారు, 48 నాగమణి గారు, బోడా నాగమణి గారు, 49 నాగలక్ష్మి గారు, 50 బి గాయత్రి గారు. కామన్ గిఫ్ట్ ఇక్కడ వరకు ప్రకటించడం జరిగిందండి. రెండవ విభాగం జనసేన సంబంధిత కాన్సెప్ట్. పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షులు, జనసేన సంబంధిత విభాగంలో ఎవరైతే ముగ్గులు వేశారనేది. రెండవ విభాగం పార్టీ కార్యక్రమాలకు సంబంధించి పేరు 3వ నెంబర్ పేరండి. పడాల సునీత గారు, జనసేన సంబంధించి గ్లాస్ టంబ్లర్ లో పవన్ కళ్యాణ్ గారు ముఖ చిత్రం వచ్చేలా వేశారు. గాజు గ్లాస్ కి వేసిన ఓటు వృధా కాదంటూ కింద క్యాప్షన్ రాశారు, గిఫ్ట్ పట్టేశారు. గిఫ్ట్లు తీసుకునేటప్పుడు మహిళలు సాటి మహిళలకు చప్పట్లు కొట్టి అభినందన తెలియజేయాలండి. మహిళా స్ఫూర్తి కోసమే ఈ కార్యక్రమం పెట్టాం మనం. 10,000 రూపాయలు విలువ గారు పట్టు చీర, కర్నూలు సూర్యబాబు గారు పట్టుకుంటే పట్టు చీర వేశారు. అదే విభాగంలో జనసేన పార్టీ విభాగంలో రెండో పేరు దాసం గణలక్ష్మి గారమ్మా, దాసం గణలక్ష్మి గారు, 51వ ముగ్గు. పార్టీకి సంబంధించిన కేటగిరీలు ఎవరినప్పుడు మనం ముగ్గులకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. 51వ పేరు దాసం గణలక్ష్మి గారు, 51వ ముగ్గుకి రెండో ప్రైజు దాసం నాగలక్ష్మి గారు దక్కింది. 8,000 రూపాయలు విలువ చేసే పట్టు చీర ఇవ్వడం జరిగిందండి. మహిళలు హుషారుగా చప్పట్లు కొట్టాలండి. సాటి మహిళలకి అభినందనలు తెలియజేయాలి. అలాగే మూడో పేరండి, అదే విభాగంలో మూడో పేరు 121వ పేరు కె తేజస్విని గారు. 121వ పేరుకి ఏదైతే రెండవ విభాగం జనసేన పార్టీకి సంబంధించిన విభాగం కె తేజస్విని గారికి పట్టు చీరను మాదిరి విద్యా సంస్థల అధినేత నాయుడు గారు మరియు తెలగశెట్టి వెంకటేశ్వరరావు గారు అందజేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం మొత్తం అనేది కూడా జనసేవా సంఘం స్పాన్సర్షిప్ మీద జరుగుతుంది. జనసేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కర్నూలు సూర్యబాబు గారు ఈ యొక్క కార్యక్రమం మొత్తాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. రంగుల ముగ్గులు వై కనక మహాలక్ష్మి గారు, అమ్మ చప్పట్లు కొట్టి సాధారణంగా సేమ్గా ఆహ్వానించవలసిందిగా కోరుతున్నామండి. 18వ నెంబర్ ముగ్గు చింతాకుల వీరలక్ష్మి గారండి. రంగవల్లి కాన్సెప్ట్ లో ఉత్తమమైన ముగ్గు 3వ ముగ్గుగా ఈ పేరు సెలెక్ట్ చేయడం జరిగింది. స్టేజ్ మీద వచ్చి బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏదైతే 53 కె తులసి గారు, 54 పూర్ణ గారు, 54 పూర్ణ గారు, 55 ఎస్ చంద్ర గారు, 56 లక్ష్మీ పార్వతి గారు, 57 చైత్ర గారు. అమ్మ చప్పట్లు కొట్టాలి, ప్రతి బహుమతికి చప్పట్లు కొట్టాలి. ఎంతో వ్యయ ప్రయాసం వచ్చి ఇంత చక్కని రంగవల్లి వేసి మన ఇంటి ఆడపడుచుని మనమే గౌరవించుకుందాం. చప్పట్లు కొట్టి బహుమతులు అందజేద్దాం. 58 బండారు గంగాభవాని గారు, 59 గండి తీసుకున్నారు, 59 ప్రైజ్. 60వ నెంబరు చింతాకుల భవానీ గారు, కామన్ గిఫ్ట్. ఎంత కష్టపడి 63 అక్కిరెడ్డి రూప గారు, 64 77 పేరుగొండ సత్యవతి గారు,
సుభద్ర గారు, 79 గొల్లపల్లి మహాలక్ష్మి గారు, 80 పి అరుణకుమారి గారు, 82 కె సత్య గారు, 83 కె అమ్మకుమారు, 84 జీవన్ కుమారి గారు, 84 జీవన్ కుమారి గారు, 85 డి భవానీ గంగ గారు, 86 ఎం లక్ష్మి గారు, 87 ఎస్ తిరుమల గారు, 86 ఎస్ లక్ష్మి గారు, 87 ఎస్ తిరుమల గారు, 88 పులి సత్యవతి గారు, 88 పులి సత్యవతి గారు, 89 కందాదేవి, 90 పి పావని గారు, 91 ఆర్ గాయత్రి గారు, 92 వేదాంశి గారు, 93 జి పావని గారు, 94 ఎం నవ్య గారు, 95 బొజ్జ నందిని గారు, 96 సిఎస్ మణి గారు, 97 హర్ష గారు, పావని గారు, నవ్య గారు, నందిని గారు, మణి గారు, 97 హర్ష గారు, 99 సంజన గారు, కర్ణ సూర్యబాబు గారు ఈ రోజు పెట్టిన ముగ్గుల పోటీల్లో ఎంత నిజాయితీగా చేయడం జరిగిందంటే వాళ్ళ అమ్మాయి కాన్సెప్ట్ బేస్డ్ ముగ్గు వేశారు, కానప్పటికీ కూడా ఆ ముగ్గు సెలెక్ట్ అవ్వలేదు. ఆవిడకి కూడా సాధారణమైన గిఫ్ట్ అందజేయడం జరుగుతుంది. ఏం చేసినా నిజాయితీగా చేయాలనేది ఆయన కాన్సెప్ట్ అండి. జనసేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కర్ణ సూర్యబాబు గారికి మరొక మారు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. 102 రావూరి రామలక్ష్మి గారు, 103 బి లక్ష్మి గారు, 102 రావూరి రామలక్ష్మి గారు, 103 బి లక్ష్మి గారు. ఓకే సార్. ఓకే. 104 మధ్యదేవి గారు, 105 కె లావణ్య గారు, 111 వి నిఖిత గారు, 3వ విభాగంలో మొదటి ప్రైజ్ తీసుకోలేదండి. 112 ఎం జాహ్నవి గారు, 113 కె అంబిక గారు, 114 ఎస్ కనక మహాలక్ష్మి గారు, 1 శాంతకుమారి గారు, మేరీ రత్నం గారు, 123 కోర్ల అన్విక గారు, 124 ఎస్ జ్యోతి గారు, 125 ముగ్గు చింతల శ్రీలక్ష్మి గారు, 125 ముగ్గు, 126 కంచపు హిరణమయ్య గారు, 127 పేరు సీఎం మాధవి గారు, 128 జె ధరణి గారు, 128 పేరు జె ధరణి గారు. ఎంతో ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్క మహిళా మనకు అభినందనలు తెలియజేస్తున్నాం. 129 భక్తుల లక్ష్మి గారు, 130 ఎం ఇందు గారు, 131 దాసు శరణ్య గారు, 131 పేర్లు వచ్చినాయండి. అశేషమైనటువంటి ఈ రంగవల్లుల కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా పూర్తి చేసిన